అంజలి ఇంట్లో ఉండాలంటే నేను చెప్పిన షరతులకి ఒప్పుకోవాలి అంటూ అందరికీ షాక్ ఇచ్చిన గీతాంజలి. అసలు అంజలి ఇంట్లో ఉండడానికి గీతాంజలి పెట్టిన షరతులేంటి, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అంజలి ప్రెస్ మీట్లో మీడియా ముందు ఇక గీతాంజలిని క్షమాపణ అడుగుతుంది. అయినా సరే అది చూసి ఓర్చుకోలేని వాళ్ళు తను కావాలనే ఈరోజు క్షమాపణ చెప్పిందని తన మనసులో ఉండుంటే ఆ రోజే మీడియా ముందు క్షమాపణ చెప్పేది కదా, మరి ఇప్పుడు ఎందుకు చెప్పింది అంటూ ఇంకా రెచ్చగొడుతూ ఉంటారు గీతాంజలిని. అప్పుడు ఇక గీతాంజలి వాళ్ళ మాటలు వినేసి అంజలిని అపార్థం చేసుకుంటుంది. తర్వాత వాళ్ళ అన్నయ్య శంకర్కి ఫోన్ చేస్తుంది గీతాంజలి. శంకర్కి ఫోన్ చేసి ఇలా అడుగుతూ ఉంటుంది, ఏంటన్నయ్య ఇది బయటికి గెంటేసినా కూడా ఇంకా మనల్ని ఎందుకు పట్టుకుని పీడిస్తుంది అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక ఆ మాట విని శంకర్ అయితే తను బయటికి వెళ్ళిపోలేదు, మా ఇంట్లోనే ఉంది అని అంటూ ఉంటాడు శంకర్. ఆ మాట విని ఒక్కసారే గీతాంజలి షాక్ అయిపోతూ, ఏంటన్నయ్య నువ్వు మాట్లాడేది, మళ్ళీ దాన్ని ఇంట్లోకి ఎవరు రానిచ్చారో, అసలు మీకు నా మాట అంటే గౌరవం లేదా, లేకపోతే నాన్నలాగే మీరు కూడా నన్ను దూరం పెట్టాలనుకున్నారా అని అడుగుతూ ఉంటుంది గీతాంజలి. అది కాదమ్మా, అమ్మ అంజలి లేకపోతే అసలు ఇంట్లో నేను ఉండను అని ఆవేశం తెచ్చుకుంది. తనకేదైనా జరగరాంది జరుగుతుందేమో అని భయమేసి నేను కూడా ఏమీ మాట్లాడలేదు. మనీష్ వెళ్ళి ఆ అంజలిని ఇంటికి తీసుకువచ్చాడు. అప్పుడే అమ్మ మెడిసిన్స్ అన్నీ కూడా తీసుకుంది అని శంకర్ అయితే అంటాడు. అమ్మే కావాలని అంజలిని ఇంటికి రప్పించింది, లేకపోతే అంజలి ఇంటికి వచ్చేది కాదు అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక గీతాంజలి ఆ గీతాంజలిని శాశ్వతంగా అమ్మకి కూడా దూరం చేయాలన్నయ్య. అమ్మకి దూరం చేస్తేనే అది మనకి దూరం అవుతుంది, మన కుటుంబానికి దూరం అవుతుంది, దాని పీడ విరగడైపోతుంది అని అంటూ ఉంటుంది గీతాంజలి. అప్పుడే ఇక శంకర్ ఇలా అంటాడు, నాకు దానికోసం నా దగ్గర ఒక ప్లాన్ ఉందమ్మా అని అంటూ ఉంటాడు శంకర్. ఏంటన్నయ్య ఆ ప్లాను అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక గీతాంజలి, అమ్మని కొన్ని రోజులు మీ ఇంటి దగ్గర పెట్టుకోండి, తను మీ ఇంటికి రాదు కాబట్టి ఇక అమ్మ కూడా కొన్ని రోజులకి అంజలిని మర్చిపోతుంది, ఆ తర్వాత ఇంటికి తీసుకొస్తాను, ఇక ఇంతకన్నా వేరే పరిష్కారం నాకు దొరకడం లేదు అని శంకర్ అయితే చెప్తాడు. ఆ మాట విని గీతాంజలి, నువ్వు చెప్పింది కూడా కరెక్టే అన్నయ్య, అమ్మని కొన్ని రోజులు మా ఇంటికి తీసుకొస్తాను, తర్వాత మీ ఇంటికి పంపిస్తాను, ఆ అంజలి శాశ్వతంగా ఇక ఇంట్లో ఉండదు, ఎవ్వరు కూడా తనని పట్టించుకోరు, అమ్మే అక్కడ లేకపోతే ఇక తనకి అక్కడేం పని ఉంటుంది, తను బయటికి వెళ్ళిపోతుంది, నువ్వు చెప్పిన ప్లాను బాగానే ఉంది, సరే నేను ఇప్పుడే అమ్మకి కాల్ చేస్తాను, ఏమీ తెలియనట్టు అమ్మని ఇక్కడికి రమ్మంటాను అని చెప్తూ ఉంటుంది గీతాంజలి. అప్పుడే ఇక శంకర్ సరేనమ్మా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా గీతాంజలి వాళ్ళమ్మ రత్నానికి ఫోన్ చేస్తుంది. చెప్పమ్మా అని అంటూ ఉంటుంది. రత్నం ఫోన్ లిఫ్ట్ చేసి, కొన్ని రోజులు నువ్వు మా ఇంట్లో ఉందు కానీ మా ఇంటికి రామ్మా అని అడుగుతూ ఉంటుంది గీతాంజలి. వద్దమ్మా, ఇది మీ నాన్న ఉన్న ఇల్లు, దీన్ని వదిలి నేను ఎక్కడికి కూడా రాలేను అని చెప్తూ ఉంటుంది రత్నం. ఏంటమ్మా, ఈ కూతురు దగ్గర ఉండాలని నీకు లేదా, ఈ కూతురుతో కలిసి ఉండాలని నీకు లేదా, నువ్వు దగ్గరుంటే నేను కూడా కొంచెం కొంచెం నాన్న జ్ఞాపకాల నుంచి బయటికి వస్తాను, నువ్వు రావాలి అని అంటూ ఉంటుంది గీతాంజలి. అప్పుడే సరేనమ్మా రేపు వస్తాను, మనీష్ని తీసుకుని రమ్మంటాను అని చెప్తూ ఉంటుంది. ఇక గీతాంజలి అయితే చాలా ఆనందపడుతూ సరేనమ్మా నీ గురించి ఎదురు చూస్తూ ఉంటాము అని అంటూ ఉంటుంది. అప్పుడే గీతాంజలి తరువాత ఇక గీతాంజలి చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళ అమ్మ దగ్గరికి రావడానికి. తర్వాత ఇక శంకర్ అయితే గీతాంజలి ఫోన్ చేసి నిన్ను అక్కడికి రమ్మని చెప్పిందా అని అడుగుతూ ఉంటే, అవునరా రమ్మని చెప్పింది అని అంటూ ఉంటుంది రత్నం. నువ్వు కూడా బ్యాగ్ సదురుకో, నాతో పాటు అక్కడికి వద్దు గాని అని చెప్తూ ఉంటుంది అంజలితో. ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక అంజలి నేనా అక్కడికా అని అంటూ ఉంటుంది. అవును నువ్వే అక్కడికి నాతో పాటు వస్తున్నావు అని అంటూ ఉంటుంది రత్నం. అదేంటమ్మా నీతో పాటు తనెందుకు గీతాంజలి ఇంటికి, గీతాంజలికి అసలే అంజలి అంటే ఇష్టం ఉండదు, మళ్ళీ తనకి మనశ్శాంతి లేకుండా చేస్తావా అని అంటూ ఉంటే, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు, నన్ను ఇంట్లో ఉండి ఎవరు చూసుకుంటారు,
ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతారు. మరి అక్కడ నన్ను చూసుకునేది ఎవరు? ఒంటరిగా ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉండనా? సరే నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటుంది రత్నం. ఇక ఆ మాట విని శంకర్ అయితే ఏమీ మాట్లాడలేకపోతాడు. ఈ అంజలిని దూరం చెయ్యాలని అమ్మకి గీతాంజలి వాళ్ళింటికి రమ్మని నేనే సలహా ఇచ్చాను. ఇప్పుడేమో అమ్మ ఇలా అంటుంది, ఇప్పుడేం చెయ్యాలి ఆలోచిస్తాడు శంకర్. అప్పుడే ఇక శంకర్ భార్య వెళ్ళనివ్వండి, వెళ్తే అక్కడ గీతాంజలి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు కానీ ఈ అంజలికి బుద్ధి రాదు, వెళ్ళనివ్వండి పర్వాలేదు అని అంటూ ఉంటుంది. శంకర్ భార్య సరేనమ్మా, నీ ఇష్ట ప్రకారమే అంజలిని తీసుకువెళ్ళు అని అంటూ ఉంటాడు శంకర్. శంకర్ అలా అన్న తర్వాత అప్పుడే ఇంకా అంజలి వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఎందుకమ్మమ్మ, అమ్మకి నేనంటే ఇష్టం లేదు కదా, మళ్ళీ నీతో పాటు వస్తే అమ్మ కోప్పడుతుంది అని చెప్తూ ఉంటుంది అంజలి. లేదమ్మా, ఇదే మంచి అవకాశం మీ అమ్మకి నువ్వు దగ్గర అవడానికి. మీ అమ్మ దగ్గర నువ్వు ఉంటే ఖచ్చితంగా మీ అమ్మకి నీ మీద ప్రేమ కలుగుతుంది, నువ్వు అక్కడే ఉండాలి అని అంటూ ఉంటుంది రత్నం. అయితే అప్పుడే ఇక అంజలి కూడా వాళ్ళ అమ్మ దగ్గరగా ఉంటుందని ఇక ఆశపడి తను కూడా వస్తానని చెప్తుంది. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా అమ్మమ్మ వస్తుంది. ఎవరు కూడా అమ్మమ్మని విసిగించకండి అని గీతాంజలి అయితే అందరికీ చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక కారు అయితే వస్తుంది. ఇక కారులో నుంచి మానిష్ అయితే రత్నాన్ని కిందికి దింపుతాడు. ఇక మానిష్ తీసుకొని వస్తూ ఉంటే వెనక నుంచి అంజలి బ్యాగ్తో కనిపిస్తుంది గీతాంజలికి. తన తల్లి వచ్చిందని ఎంతో సంతోషంగా బయటికి వస్తున్న గీతాంజలికి బ్యాగ్తో వస్తున్న అంజలిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ ఇదెందుకు ఇక్కడికి వచ్చింది అని గీతాంజలి అడుగుతూ ఉంటుంది. నేనెక్కడుంటే అక్కడే అంజలి ఉంటుంది అని రత్నం అనేసరికి నేనొక్కదాన్ని ఇంటికి రమ్మన్నానమ్మా, అడ్డమైన వాళ్ళని ఇంటికి రమ్మనలేదు. అయినా ఇలాంటి అనాథల్ని తీసుకొని నా ఇంట్లో పెట్టడానికి ఇదేమన్నా అనాథాశ్రమమా? అయినా నిన్ను చూసుకోవడానికి ఇంతమంది ఉన్నాము అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక గీతాంజలి అలా అనడంతో మీరు ఎవ్వరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతారు, నేనేమో లేచి నడవలేను, నా పని నేను చేసుకోలేను, మరి అలాంటప్పుడు నాకు ఏదైనా అవసరమైతే మనిషి పక్కన ఉండాలి కదా అని అంటూ ఉంటుంది. నీకు అయితే ఎవరినైనా నీకు పని నీ కింద ఏ నర్సునో పెడతాను అని చెప్తూ ఉంటే వాళ్ళేమీ సొంత మనుషులా చేయరు కదా, అంజలి అయితే సొంత నా మనవరాలుగా చేస్తుంది, నాకు అన్నీ చూసుకుంటుంది అని చెప్తూ ఉంటుంది రత్నం. ఒకవేళ అంజలి ఇంట్లోకి రావడానికి కుదరదు అంటే నేను కూడా ఇంట్లోకి రాను, వెళ్ళిపోతాను అని అనడంతో అప్పుడే ఇక భానుచంద్ర, గీత నువ్వెందుకు ఇలా ఆవేశపడుతున్నావో, అత్తయ్య గారు అసలే మావయ్య గారు చనిపోయారని బాధలో ఉన్నారు, ఇప్పుడు నువ్వు పంతాలకు పోయి ఈ అంజలిని లోపలికి రానివ్వకపోతే అత్తయ్య ఎంత బాధపడతారు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అంతా కూడా ఆలోచిస్తుంది గీతాంజలి. చంద్ర చెప్పిన మాటలతో ఈయన చెప్పింది కూడా కరెక్టే, ఇప్పుడు అమ్మని వెనక్కి పంపించేస్తే అమ్మ చాలా బాధపడుతుంది, అమ్మ కోసమైనా ఈ అంజలిని ఇంట్లోకి రానివ్వాలి, తప్పదు అని అనుకుంటూ ఉంటుంది గీతాంజలి. అమ్మమ్మని చూసుకోవడానికి నేనున్నాను కదా అని గీతాంజలి కూతురు అయితే అంటుంది. అప్పుడే నువ్వు కాలేజీకి వెళ్తావు కదా అని మానిష్ అయితే అంటాడు. ఇక అలా అనడంతో అప్పుడే ఇక కోపం వస్తుంది తనకి. ఇక ఇంతలో గీతాంజలి నీ మాటని కాదనలేక నాకు ఇష్టం లేకపోయినా ఈ అంజలిని లోపలికి రావడానికి ఒప్పుకుంటున్నాను, నాకు నచ్చని పనులు ఏం చేసినా సరే తనని తక్షణమే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను, అప్పుడెవ్వరూ అడ్డుపడ్డానికి వీల్లేదు అని చెప్తూ ఉంటుంది గీతాంజలి. తను నీ మనసు నొచ్చుకోకుండా చేస్తుందిలేమ్మా అని అంటూ ఉంటుంది రత్నం. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.